మీరెవ్వరూ రావాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. ఏం అడగాలో ఏం మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. ఏది ఎలా వండుతారు, ఎందుకు వండుతారు, వంట రుచే కాదు మనిషి అభిరుచులతో పాటు బుద్ధి మొత్తం బయట పెట్టేస్తా. అక్క అయ్యో వస్తుంది. పది చెల్లి వెళ్ళి లోపల దాక్కుంటాను. అక్క నువ్వు దాక్కుంటే ఎలా? ఆవిడ వంటల రుచులు చూడ్డానికి వస్తే పర్లేదు, కానీ ఏదేదో అడుగుతానంటుందే. నాకేం తెలియదు కదా. నేను దాక్కుంటా, నువ్వు మేనేజ్ చెయ్యి. చెల్లి అలా ఎలా కుదురుతుంది? ఏంటి కోడలివి నువ్వు కదా, నేనుంటే ఇలా. అది కాదక్క, ఇంటి కోడలు ఎవరో అందరికీ తెలుసు, కానీ ఆవిడకి తెలియదు కదా. లోపలికి ఒక్కతే వస్తుంది కాబట్టి నిన్ను చూసి కోడలనుకుంటుంది. చెల్లి తర్వాత మళ్ళీ ఏమైనా సమస్య వస్తుందేమో. తర్వాత సంగతి తర్వాత, ముందు ఈ గండం గట్టకని. వస్తుంది, అమ్మో వస్తుంది. నేను వెళ్ళి దాక్కుంటాను. నువ్వేనా చిన్న కోడలివి? అవునండి. నువ్వు ఈ ఇంటి కోడలివా? ఒంటి మీద ఒక నగ లేదు, మంచి చీర కట్టుకోలేదు. దశరథ రామయ్య గారి కోడలంటే ఎలా ఉండాలి? అబ్బా కంగారులో నగలు వేయడం మర్చిపోయానే, ఇప్పుడెలా? అర్హతని నిర్ణయించేవి బట్టలు నగలు కావు కదండి, గుణం, మంచి మనసు. ఓ ఒకవేళ అవే గుణగణాలయ్యుంటే ఏ గొప్పింటి అమ్మాయినో కోడలిగా తెచ్చుకునేవాళ్లు. గుళ్ళో పనిచేసే జానకి రామయ్య గారి కూతుర్ని కోడలిగా తెచ్చుకునేవారు కాదు కదా. మాటకి 4 మాటలు సమాధానం. చిలక బాగానే పలుకుతోంది. సరే, నువ్వు చెప్పినట్టే ఈ ఇంటి కోడలికి కావాల్సిన అర్హతలు మంచి గుణం, మంచి మనసు అవి నీకున్నాయి కాబట్టే కోడలివయ్యావు అనుకుందాం. మరి మంచి భర్తకి కావాల్సిన అర్హతేంటి? ఏ భర్తలోనైనా చూసుకోవాల్సింది మంచి మనసు, గుణమే. కానీ అవి దేవాంశలో ఎక్కడున్నాయి? అమెరికాలో చదువుకున్నాడు, అక్కడే పెరిగాడు. తిరగటం, తాగటం, లేని అలవాట్లు లేవు. అలాంటి వాడి మనసు చూసి పెళ్లి చేసుకున్నావు అంటే నమ్మాలా? వంటల రుచి చూడ్డానికి వచ్చినవిడ చూసి వెళ్లకుండా ఏదేదో వాగుతుంది. పాపం, మంచివాడని నమ్మి పెళ్లి చేసుకున్నట్టున్నావు. ఎలాంటి వాడో చెప్పాను కదా, ఇప్పుడేం చేస్తావు? ఆయన ఎలాంటివారో నాకు తెలుసు. ఎవరు చెప్పారు కదా అని నా అభిప్రాయాన్ని మార్చుకుంటే ఆ బంధానికి విలువుండదు. ఎవరో చెప్పడమేంటి, నేను బుజ్జమ్మనే చెప్తున్నాను. ఎవరైనా సరే ఆయన విషయం వచ్చేసరికి నాకు పరాయి వారే. అయినా మీరు చెప్పింది గుడ్డిగా నమ్మడానికి నేనేం కళ్ళు మూసుకొని తాళి కట్టించుకోలేదు. ప్రేమించాను. మనసిచ్చాను.
ఆలోచిస్తారో నాకు తెలుసు. ఎప్పుడు ఎలా స్పందిస్తారో నాకు తెలుసు. శరీరాలు మాత్రమే వేరు, మనసులో ఒకటే. నా నీడనైనా అనుమానిస్తానేమో కానీ ఆయన్ని అనుమానించను. ఎవ్వరు అనుమానించినా ఊరుకోను. మీరు పెద్దవారైపోయారు, లేదంటే మీ పని చెప్పుండేదాన్ని. అయినా మీలాంటి పెద్దవాళ్ళు ఏవైనా లోపాలుంటే సరిదిద్ది కాపురం నిలబెట్టాలి కానీ లేనిపోనివన్నీ చెప్పి విడగొట్టాలని చూస్తున్నారేంటి? మా నాన్న నేర్పిన సంస్కారం ఇంతకు మించి ఏమీ అననివ్వడం లేదు. వంటలు చూడ్డానికొచ్చారుగా, చూసి వెళ్ళిపోండి. ఓ, చాలా ఉందే మీ ఆయన మీద ప్రేమ. మీ మనసు బాధ పెట్టుంటే నన్ను క్షమించండి, కానీ భర్త గురించి తప్పుగా మాట్లాడితే ఏ ఆడది భరించలేదు. అన్న మాటలన్నీ అనేసి మళ్ళీ క్షమించడం ఎందుకులే? మాటలేనా, వంటలు వండటం కూడా వచ్చా? చూద్దాం. బా, చింతపండు రసం ఇంకొంచెం పడుతుంది. అది మామిడికాయ పులిహోర. చింతపండు ఎక్కువ తింటే ఒంట్లో చక్కెర పడిపోతుంది. మావయ్య గారికి చక్కెర వ్యాధి ఉంది కదా, అందుకే మామిడికాయ వాడాను. రుచితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. చికెన్లో కారం ఎక్కువ వేసుకోవాలి కదమ్మా. అది కోడి మాంసం కాదండి, పనస పొట్టు కూర. ఏంటి, పనస పట్టు కూర? అచ్చా చికెన్ లాగానే ఉందే. అయ్యో అయ్యో, మా ఏమైందండి? మెడ పట్టేసిందమ్మా. ఎప్పుడు అనుకోకుండా వెనక్కి తిరిగినా పట్టేస్తుంది. ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు. మా తగ్గిపోతుందిలేండి, నేను తగ్గిస్తాను కదా. నువ్వా? ఎలా? అమ్మా, ఏం కాదు, తగ్గిపోతుంది. అయ్యో, మెడ పట్టేసిందమ్మా. నువ్వేంటి కాళ్ళు పట్టుకుంటున్నావు? ఇక్కడే పట్టుంటుంది. ఇప్పట్లో అది తగ్గదమ్మా, వదిలే.
మెడ నొప్పి పోయింది, అస్సలు లేదు. తగ్గిపోయిందా? ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యని చిటికలో పరిష్కరించేశావు. ఏం చేశావు? మన శరీరంలో ఒక్కో చోటు, పాదంలోని ఒక్కో చోటు నియంత్రిస్తుంది. అక్కడ సరిచేసేసాను, అంతే. దశరథ రామయ్య గారి కోడలంటే ఎలాంటి అమ్మాయిని తెచ్చుకున్నారో అని భయపడుతూ వచ్చాను. కానీ ఈ ఇంటికే కాదు, ఏ ఇంటికైనా కోడలంటే ఇలాంటి అమ్మాయి ఉండాలని గొప్ప అమ్మాయిని తెచ్చారు. నీ మాట తీరు, చేతి వంటలు, ఆదరణ, ఆతిథ్యం అన్నీ అద్భుతమే. చల్లగా ఉండమ్మా. జాగ్రత్త. అక్క, నువ్వు సూపర్ అక్క, భలే మేనేజ్ చేసావు. అవును, ఆయన తిట్టేసరికి అంతలా ఫీల్ అయిపోయావేంటక్క? ఎవరైనా వింటే నిజంగా ప్రేమించావేమో అనుకుంటారు తెలుసా? నువ్వు ఆ రేంజ్ లో ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టే ఆవిడ అంత ఈజీగా నమ్మేసింది. పోన్లే, ఏదైతేనే గండం గట్టెక్కింది, అది చాలు. అవును, అన్ని వంటలు పూర్తయినట్టేగా? బుజ్జముదినా, కోడలు ఎలా ఉంది? వండిందా? గుణగణాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయని మెల్లిగా అడుగుతావేంటన్నయ్యా? నీ కోడలు ఆణిముత్యం, మేలిమి బంగారం. ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటేనే కాని ఇలాంటి కోడలు ఏ ఇంటికి రాదు. అందంగా ఉండే కోడళ్లు దొరుకుతారు, ఆస్తి తెచ్చే కోడళ్లు దొరుకుతారు, కానీ అణుకుగా ఉండే కోడళ్లు ఎక్కడ దొరుకుతారు? చేస్తుంది. థ్యాంక్స్ అక్క, నీ వంటలతో మాటలతో మామూలు కోడల్ని మహాద్భుతమైన కోడల్ని చేసావు. మరీ ఇంత పొగడేస్తుంది, అంత గొప్పే ఉంది దానిలో. అవన్నీ సరే, ఇంతకీ వంటలు ఎలా ఉన్నాయి పిన్ని? అమృతం. అయినా నేను చెప్పడం కాదు, తింటారుగా, మీకే తెలుస్తుంది. సియా, భోజనానికి ఏర్పాట్లు చెయ్యమ్మా. చెల్లి, వెళ్ళి వడ్డించు. సరే అక్క. అయ్యో, కొంప మునిగిందక్క.
దొరికిపోయాం. అయిపోయిందక్క. వంటల్లో తప్పించుకున్నాను కానీ వడ్డనలో దొరికిపోతున్నాను. ఇప్పుడు కూడా దొరికిపోవు. ఎలా? నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. నువ్వెక్కడికి రా, కూర్చో. తర్వాత తింటాను ఇందు, మీరు తినండి. తర్వాత తిండమేంట్రా, ముందు తినాల్సింది నువ్వే. కూర్చో ఇందు. కూర్చో. అమ్మా సియా, మీ ఆయన కంగారు పడుతున్నాడు, తొందరగా వచ్చి వడ్డించమ్మా. హలో హలో, మేము ప్రముఖ జ్యోతిష్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామండి. మీ జాతకం చెప్తాం. నా జాతకం నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఫోన్ పెట్టు. హలో హలో హలో, చాలా రోజులుగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్య నుండి ఈ రోజు మీరు విముక్తి చెందారు. అవును, నీకెలా తెలుసు? అదే జ్యోతిష్య శాస్త్ర మహిమ. ఆహా, మీరు ఈ మధ్యనే విదేశాల నుంచి వచ్చారు. అవును. మీరేమైనా ప్రశ్నలు అడగొచ్చు, కానీ మీరు ఏకాంతంగా ఉండి అడగండి. ఓకే ఓకే ఓకే. ముఖ్యమైన ఫోన్, ఇప్పుడే వచ్చేస్తాను. చెప్పండి. రామ్మా, మా బుజ్జమ్మ నిన్ను ఆకాశానికి ఎత్తేస్తుందనుకో. ఈ పరీక్షలో నువ్వు పాస్ అయిపోయావమ్మా. నీ చేత్తో వడ్డించు. ముందు మీ ఆయనకు వడ్డించమ్మా. కొత్త పెళ్లి కూతుర్లా అలా తలదించుకుంటావేంట్రా? తలెత్తి చూడు.